ఈ ముచ్చట ఎట్లున్నదంటే వెనకటికటే ఎవడో ఒకడు కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇయ్య శాత కాదట, తెలంగాణలో అది గెలవనే గెలవది, అది రానే రాదు. ఈడ మేము ఇదిత్తం అదిత్తం అంటే ఇది ఉత్తమ మోసం కాదు. దయచేసి ఆలోచన చేయండి. ఇలా ఈ రాష్ట్రంలో ఒక విషయంలో స్పష్టత ఉన్నది. ఎవడెన్ని జిమ్మిక్కులు చేసినా, ఎవడెన్ని ట్రిక్కులు చేసినా బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు. గెలిచేది హ్యాట్రిక్ సీఎం మన కేసీఆర్. అందులో ముమ్మాటికి ఎవరికి అనుమానం లేదు. నేను మీతో కోరేది ఒక్కటే, ఇవాళ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఏ సర్వే చూసినా మళ్ళీ ఎవరు గెలుస్తారే అంటే గులాబీ జెండా గెలుస్తుంది, కేసీఆర్ గెలుస్తుంది అంటుండ్రు. మరి కొడంగల్లా నరేందర్ రెడ్డి గారు గెలిచిందనుకో మన పనులు తొందరగా అవుతాయి. తప్పిపోయి గిట్ట కింది మీద అయితే ఆ పెద్దపాం మింగినట్టు మళ్ళీ అడుక్కుపోతుంది కొడంగల్. గట్ల పోవద్దు, ఇంకా ముందుకే పోవాలి. ఇలా మహేందర్ అన్న మంత్రిగా కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి బాధ్యతతో డెవలప్ చేసడానికి ఇలా మహేందర్ అన్నకు తోడుగా ఉంటాడు మనకు.